హత్యాచారం. ఇక ఈ కేసు పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే కోసం గిఫ్ట్ కొనడానికి ఇంటి నుంచి బయటకొచ్చింది. అప్పుడు బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లారని జెప్పేసి అనుకోవచ్చు. తీసుకెళ్ళి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపేసి ఒక సంచిలో పెట్టి నీటి గుంటలో పడేశారు. అంటే ఒక చెరువులో పడేశారు. కొద్దిసేపటి తర్వాత ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదని జెప్పేసి తల్లిదండ్రులు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఇక అనుమానం వచ్చిన ఒక వ్యక్తినైతే పట్టుకొని అడగగా గట్టిగా అందరూ అతను అసలు నిజం బయటపెట్టాడు. ఇలా చేశాము. ఇక ఆ అమ్మాయిని ఎక్కడైతే పడేశారో ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టాడు. ఇక అందులో వెతకగా ఆ అమ్మాయిని ఒక సంచిలో కట్టి పడేశారన్న. మీరు మనుషులే కదా! కడుపుకు అన్నమే తింటున్నారు గదా! మరి ఒక మనిషి పట్ల ఇలా దారుణ సంఘటనలు చేయడానికి అసలు మీకు చేతులెలా వచ్చాయి? అసలు మీరు మనుషుల్లా ఆలోచించడం లేదసలు. జంతువుల్ని జూలో పెడుతున్నారు. అసలు పెట్టాల్సింది మిమ్మల్నిరా. ఇక ఆ అమ్మాయి శవాన్ని బయటకు తీసిన తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అతన్ని చాలా కొట్టారు అనుకోవచ్చు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆఫ్టర్ పోలీసులొచ్చిన తర్వాత జరిగిన సంఘటనను చూసి ఇక కేస్ ఫైల్ జేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇక అక్కడ ఒక నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసుల కాల్పుల్లో అయితే మృతి చెందాడని చెప్పుకోవచ్చు. ఇక 11 ఏళ్ల బాలికపై అత్యాచార కేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌కి గురయ్యారని చెప్పేసి కూడా వార్తాంశం వచ్చింది. అదే విధంగా ఇక ఆ బాడీనైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి పోలీస్ సిబ్బంది అనుకోవడంతో ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తన తల్లి ఒకటే మాట అంది. "అసలు నా కొడుకే గాడు వాడు. నాకు వద్దే వద్దు. హత్యాచార నిందితుడు హతం. మృతదేహం వద్దన్న తల్లి" అని చెప్పేసి కూడా కొన్ని వార్తాంశాలొచ్చాయి. ఇక తన తల్లి నాకొద్దు అని చెప్పేసి అన్నారు. అలాగే వాళ్ళ భార్య గూడా అతను నన్ను చాలా హింసించాడు. అంటే చాలా బాధలు పెట్టాడు ఇంట్లో. అది నేను బయటకు చెప్పుకోలేకపోయినా అతను నా భర్తే గాదు అని జెప్పేసి అన్నంత స్టేజ్‌కెళ్లారని జెప్పేసి అనుకోవచ్చు. అసలు మీకు మనుషులు అని జెప్పేసి ఒక విలువ ఇచ్చేటోళ్ళు గూడా బయటకి ఎవ్వరు లేరు. అది గుర్తుంచుకోండి. ఇంకా ఎవరికైనా చెడు ఆలోచన ఉన్నట్లయితే ఒక్కసారి మీ చుట్టుపక్కల మీ గురించి ఏమనుకుంటారో అని జెప్పేసి ఆలోచించండి ఫస్ట్. అసలు మీరు మనుషులేనా అని జెప్పేసి ఎవరైనా మిమ్మల్ని లెక్కేస్తారా? కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నార్రా బయట. ఇక ఈ వార్తాంశం పక్కన పెట్టినట్లయితే ఇంతకు ముందు జరిగిన కొన్ని వార్తాంశాలు. అండ్ ఇంకొక కేసు 3 ఏళ్ల బాలికపై హత్యాచారం. వృద్ధుడికి మరణశిక్ష. అసలు చిన్న పిల్లల్ని నమ్మాలా? పెద్దోళ్ళని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? ఇంకొక కేసు చూసుకున్నట్లయితే రీసెంట్‌గా జరిగింది. 12 ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉందని జెప్పేసి కొంతమంది కన్నేసి అందులో మైనర్‌లు కూడా ఉన్నారని గూడా చెప్పుకోవచ్చు ఆ కేసులో. 9 మంది ఆ అమ్మాయి పైన దాడికి పాల్పడ్డారు. దాంట్లో 9దో క్లాస్, 10దో క్లాస్. వీళ్ళు చెడిపోతున్నారు. ఎలా చెడిపోతున్నారు? ఫోను, బయట ఫ్రెండ్‌షిప్. కొన్ని సంఘటనలే వీళ్ళని చెడగొడుతుంది. కొంతవరకు పిల్లల్ని పట్టించుకోండి. ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నారు? అని చెప్పేసి కాస్త జాగ్రత్తలతో తీసుకోండి పిల్లల పట్ల. అలాగే ఇంకో విషయం, ఎప్పుడు కూడా ఎవరిని నమ్మి అమ్మాయిని వదిలి వెళ్ళకండి ఎక్కడ గూడా. పెద్దవాళ్ళని నమ్మడానికి లేదు. ఇంకా కొంతమందిని గూడా నమ్మడానికి వీల్లేదు. అలాగే పిల్లలకి జాగ్రత్తలైతే చెప్పండి దయచేసి. అంటే ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అని చెప్పేసి వాళ్ళకి నేర్పించండి. అలాగే పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తీసుకురావడం, తీసుకెళ్లడం. వీలు కాకపోతే తెలిసిన వాళ్ళతో, అంటే మీకు చాలా దగ్గర సంబంధులు ఎవరైనా అయినా గూడా, అంటే మీకు చాలా నమ్మకం ఉన్న వారితోని మాత్రమే పంపించడం అనేది చేయండి. అజాగ్రత్తగా మాత్రం అస్సలు ఉండకండి పిల్లల పట్ల. ఇక్కడ వృద్ధుడికి